రివ్యూ ఆఫ్ సూపర్ సుబ్బు. సిద్ధుతో టిల్లు స్క్వేర్ మూవీ తీసిన మాలిక్ రామ్ ఈ సిరీస్ని డైరెక్ట్ చేశారు. కామెడీ డ్రామా జానరాతో వచ్చిన ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్లోకి రాగానే చూశాను. ఇది చూస్తున్నంతసేపు ఒకటే అనిపించింది, ఎందుకు దీన్ని మూవీలో తీయకుండా దగ్గర దగ్గర 4 గంటలు లాగాలన్నట్టు ఫిక్స్ అయ్యారని. ఈ సింపుల్ కామెడీ డ్రామాకి అంత లెంతీ రన్ టైం అవసరం అనిపించలేదు. అంటే ఆ 4 గంటలు మంచిగానే వర్కౌట్ చేశారు, కానీ తెలియని ఏదో వెళుతూ ఉండిపోయింది. నిజంగా మూవీలో తీస్తుంటే చాలా ఎంటర్టైన్ అయ్యేవాడిని, బట్ అన్ని గంటలు చూడడం వల్ల చాలా చోట్ల ఇంపాక్ట్ అప్ అండ్ డౌన్ అవుతూ వచ్చి మొత్తానికి ఒక గుడ్ వాచ్ అనిపించుకుంది. కామెడీ కొన్ని చోట్ల విపరీతంగా వర్క్ అయింది, కొన్ని చోట్ల దెబ్బేసింది, కానీ ఒక దగ్గర మాత్రం పగలబడి గుర్తు తెచ్చుకుని మరీ నవ్వుకున్నా. సంపూర్ణేష్ బాబు గారు ఒక ప్రాస్టిట్యూట్తో పెళ్లి చూపులుగానే వెళ్తారు. పాప ఆయన తెలీదు ఆమె ప్రాస్టిట్యూట్ అని. అక్కడ సిచ్యువేషన్స్ భలే ఉంటాయి. అసలు ఎంటైర్ సిరీస్కే హిలేరియస్ ఎపిసోడ్ అంటే అదే. రిపీటెడ్లో చూసి మరీ నవ్వుకున్నా. అక్కడ సంపూర్ణ ఎక్స్ప్రెషన్స్ స్టిల్ అలా మైండ్లో ఉండిపోయాయి నాకు. సరే, ఇంతకీ ప్లాట్ చెప్పలేదు కదా. మన హీరో మాకిపూర్ అనే విలేజ్కి ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ నేర్పించడానికి అని వెళ్తాడు. కానీ ఆ ఊరు ప్రజలు మూర్ఖత్వం గొడవల వల్ల మన హీరో ఎన్నో కష్టాలు పడతాడు. అంతేకాదు తన ఫ్యామిలీకి తెలియకుండా ఈ జాబ్ చేయాల్సి వస్తుంది. సో దాన్ని దాచిపెడుతూ ఒక పక్క ఊరి వాళ్ళకి దీని మీద ఎడ్యుకేషన్ నేర్పిస్తూ ఇంకో అమ్మాయి మ్యాటర్లో కూడా బుక్ అవుతాడు. ఇన్ని దరిద్రాల్లో ఒక లవ్ స్టోరీ కూడా ఉంటుంది. ఇలా మొత్తం అన్నీ వచ్చి మనోడు పేక చుట్టుకుంటాయి. ఈ సిచ్యువేషన్స్ తనని ఎలాంటి ప్రాబ్లమ్స్లో పడేసిందో, వాటిని ఎంత ఎంటర్టైనింగ్గా మనకి చెప్తూ నవ్వించారనేది ఈ 4 hours సిరీస్లో చూడాలి. సిచ్యువేషన్స్ అయితే 1 by 1 బాగా రాసుకున్నారు. ఎక్కడ మీకు అన్నెసెసరీ క్యారెక్టర్లా ఏమీ రాదు, అన్ని కథల నుంచే పుట్టుకొస్తాయి. గెటప్ శ్రీను, మిథిల, దివ్య పిల్లై, ముఖ్యంగా విలన్గా చేసిన జీవన్ కుమార్ గారు ప్రతి రోల్ బాగా వాడుకున్నారు. అండ్ ఊరు ప్రజల కాస్టింగ్ అయితే సూపర్గా చేశారు. ఇక్కడ మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే హీరో ఏ పర్పస్ మీద ఊరికి వెళ్తాడో దాని చుట్టూ డ్రామాని పర్ఫెక్ట్గా రాసుకున్నారు. బోర్ అనే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. అండ్ 3rd or 4th ఎపిసోడ్లో అనుకుంటా ఈ స్పెక్స్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడే సీన్లో డైలాగ్స్ చాలా బాగుంటాయి. చాలామంది దీని గురించి తెలుసుకోవడానికి సిగ్గుపడుతుంటారు, కానీ తెలియని వాళ్ళకి ఈ సిరీస్ ద్వారా కొంచెం ఎడ్యుకేట్ చేయడం హానెస్ట్ మూవ్. బట్ అలాంటి సీన్స్ ఇంకా ఈ సిరీస్లో పెట్టుంటే బాగుంది. చాలా లిమిటెడ్గానే ఉంటాయి. పాపం హీరోకి వీటిని ఎడ్యుకేట్ చేయడం కన్నా తనని తాను ప్రొటెక్ట్ చేసుకోవడానికి టైం మొత్తం సరిపోద్ది. అయితే ఈ సిరీస్ ఇంకా అయిపోలేదు. చివరిలో క్లిఫ్ హ్యాంగర్ ఇచ్చి Season 2కి కలిపేశారు. ఇంకా సందీప్ కిషన్ ఈ రోల్కి పర్ఫెక్ట్ యాప్ట్. తన ఫేస్లో ఉండి ఇన్నోసెన్స్ చాలా బాగా హెల్ప్ అయింది. మనం అతని క్యారెక్టర్ని డెఫినెట్గా ఓన్ చేసుకుంటాం. ఈజీగా పుల్ ఆఫ్ చేసి పడేసాడు దీన్ని. అండ్ హీరోయిన్ మిథిల అయితే ఒక సీన్లో పర్ఫామ్ చేస్తుంది, మరి ఎక్సలెంట్ అనిపిస్తుంది. అది నేను చెప్పక్కర్లేదు, చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ ఇంకా ఫాదర్ రోల్లో మురళీ శర్మ గారి ట్రాక్ యాజ్ ఎక్స్పెక్టెడ్ బాగుంటుంది. సంపూర్ణేష్ బాబు గారి రోల్ అయితే నాకు బాగా నచ్చింది. ఇంకా ఆయన వాడుకుంటే బాగుందని అనిపించింది. అండ్ ఫ్యామిలీతో కలిసి చూసేయచ్చు, కానీ ఇది ఎడ్యుకేషన్ లాంటి థీమ్తో ఉంటుంది కాబట్టి షైగా ఫీల్ అయితే మాత్రం ఇండివిజువల్గానే చూడండి, మీ ఇష్టం. సో దీనికి నేను ఇస్తున్న రేటింగ్ 2.75 out of 5. See you in the next video. Take care friends. Thank you. Tata.